అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ శ్రమలను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆయన శ్రమలను గురించి పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు వ్రాయబడ్డాయి. వాటినన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయన నెరవేరుస్తూ శిలువ యాతనను అనుభవించాడు. ప్రతి ప్రవచనము ఏమని చెప్పిందో దానిని యేసుక్రీస్తు ఎలా నెరవేర్చాడో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అందులో భాగంగా ఈరోజు సూర్యుడు చీకటి కమ్మాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఆ దేశము అనగా యేసు ప్రభువును సిలువ వేసినటువంటి యూదయ దేశము. ప్రభు అయిన యేసు యెరూషలేములో సిలువ వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా యెరూషలేమును కలిగి ఉన్నటువంటి ఆ యూదయ దేశమంతా కూడా చీకటి కమ్మింది. ఈ విషయం మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుండి 41 వచనాల్లో కూడా మనం చదువుతుంటున్నాం. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుండి 49 వచనాల్లో చూస్తే సూర్యుడు అదృశ్యుడాయను అని కూడా చదువుతుంటున్నాం. అంటే సూర్యుడు కనపడకుండా వెళ్లిపోయాడు. ప్రియులారా, ఇంకా కొన్ని వచనాలు మనం చదివినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 నుండి 54 వచనాల్లో యేసు ప్రభు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు జరిగినటువంటి అనేక సంఘటనలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అక్కడ జరిగిన విషయాలను పరిశీలిద్దాం. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చీలింది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డుగోడగా ఉన్నటువంటి తెర చిరిగిపోయింది. భూమి వణికింది, అంటే భూకంపం వచ్చింది. బండలు బద్దలాయను, అనేక కొండరాళ్లు విరిగిపడ్డాయి. సమాధులు తెరవబడ్డాయి. కొంతమంది ఎవరైతే చనిపోయి సమాధుల్లో పెట్టబడ్డారో వారి సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, అంటే మరణించి సమాధుల్లో పెట్టబడ్డటువంటి వారిలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వారి దేహాలు సమాధిలో నుండి లేచాయి. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఈ సందర్భం ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తులో మనకు పునరుద్ధానం అనేది నిశ్చయము అనే సంగతి తెలియజేస్తుంటుంది. యేసు ప్రభు వారు మరణించినప్పుడు అనేకుల సమాధులు తెరవబడ్డాయి. అనేకులు పరిశుద్ధులు వాటిలో నుండి లేచారు, అనేకులకు కనపడ్డారు. ఈ సందర్భం యేసుక్రీస్తులో పునరుత్థాన నిరీక్షణ ఉందని తెలియచేస్తుంటుంది. అంతేకాకుండా శిలువ చుట్టూ నిలిచి ఉన్నటువంటి శతాధిపతి, అతనితో కూడా యేసునకు కావలి ఉన్నటువంటి సైనికులందరూ కూడా వచ్చినటువంటి ఆ యొక్క భూకంపాన్ని, వారి చుట్టూ జరిగినటువంటి కార్యాలన్నింటినీ చూచి మిక్కిలి భయపడ్డారు. రోమా సైనికులు ఏ పరిస్థితులకు భయపడరు, కానీ యేసు ప్రభు శిలువ శ్రమల సమయంలో జరుగుతున్న ఈ సంఘటనలు వారు ఎన్నడూ కని విని ఎరగనటువంటి పరిస్థితులు వారు గ్రహించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డట్టుగా లేఖనాల్లో చదువుతుంటున్నాం. వారంతా ఏమని చెప్పుకున్నారంటే నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డప్పుడు సూర్యుడు అదృశ్యుడవుతాడని ముందుగానే ప్రవచించబడింది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడింది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఈ ప్రవచనంలో మధ్యాహ్న కాలమందు సూర్యుడు అస్తమిస్తాడని, పగటి వేళ భూమికి చీకటి కమ్ముతుందని ప్రవచించబడింది. వాస్తవానికి ఈ ప్రవచన యొక్క సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు చేసిన తప్పులకు, దేవుని గద్దింపుకు వారు వినక లోబడక దేవుని తీర్పుకి వారు సిద్ధంగా ఉన్నారనేటువంటి సందర్భాన్ని తెలిపేటువంటి ప్రవచనం ఇది. యెహోవా మాట వినకపోవటం వలన వారికి కలిగే క్షేమము గురించి తెలియజేసేటువంటి ప్రవచనం ఇది. అయినప్పటికీ ఇది ప్రభు శిలువ మరణ సమయంలో చక్కగా సరిపోయింది. ఎందుకు యేసు ప్రభు వారు శిలువ వేయబడ్డ తర్వాత దేశమంతా చీకటి కమ్మిందని ఆలోచన చేస్తే, లోక పాపాల కొరకు దేవుడు తీర్పు తీరుస్తున్నటువంటి గుర్తుగా ఈ సమయంలో చీకటి కమ్మింది. మానవాళి పాప పరిహారార్థమై యేసు శిలువపై త్యాగం అవుతున్నాడు. ఆయన నిర్దోషి, నీతిమంతుడు, పాపరహితుడు. అలాంటి వ్యక్తి లోక పాపమంతా తన భుజం పైన మోసుకొని శిలువపై వేలాడుతున్న సమయంలో ఈ పరిస్థితికి ప్రకృతి కూడా చెలించింది. ఈ విషయాలన్నీ కూడా ప్రకృతిపై ప్రభావం చూపాయి. చీకటి అనేది పాపానికి గుర్తుగా ఉంది. అలాగే యేసు ప్రభు చేస్తున్న ప్రాయశ్చిత్తంలో భాగంగా ఆయన ఓర్చుకుంటున్నటువంటి శ్రమకు ఈ చీకటి గుర్తుగా ఉంది. దేవునికి అయిష్టత కలిగించే ఏ పనైనా అది చీకటితో గుర్తించబడుతూ ఉంటుంది. పాపాల నిమిత్తం యేసు ప్రభు పొందిన శ్రమలకు ఈ చీకటి గుర్తుగా ఉంది. యేసు నిశ్చయముగా నిర్దోషి అయినప్పటికీ మానవుల పాపాలను ఇష్టపూర్వకంగా ఆయన భరించాడు. లేఖనాల్లో
మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మిందని మనం చదువుతున్నాం. మధ్యాహ్నం అనగా 12 గంటల నుండి 3 గంటల వరకు, అనగా ఇంచుమించు 3 గంటల సమయము సూర్యుడు కనిపించలేదు. సూర్యుడు తన కాంతిని ఇవ్వలేదు. ఈ చీకటి కమ్మిన సమయంలో ఆయన తండ్రి చేత చేయి విడవబడి తీవ్రమైనటువంటి వేదన, యాతన అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో తండ్రి కూడా తన చేతిని విడిచాడు. అందుకే ఆ వేదన తట్టుకోలేక ఆయన ఏలీ ఏలీ లామా సబక్తాని అని గట్టిగా అరిచాడు. అనగా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు? అవును, మనం చేసిన పాపాల వల్ల తండ్రి యేసు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ చీకటి సహజంగా కలిగేటువంటి సూర్యగ్రహణం లాంటిది కాదు. కానీ యేసు ప్రభు శ్రమను చూడలేక ప్రకృతి విలపించినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మానవ జాతి పాపమంతా ఆయన శిలువలో భరిస్తున్నాడు. ఇంతటి చీకటి కమ్మిన సమయంలో కూడా ఎదురుగా నిలిచి నిరీక్షణ మార్గాన్ని చూపిస్తున్నది ఏంటంటే ఆయన మరణించినా ఆయన పునరుద్ధానం చెందుతాడు. తద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ, నిత్య జీవం కలుగుతాయి. ఈ సందర్భం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, యేసు శిలువ చుట్టూ అనేక ప్రతికూల పరిస్థితులు, దట్టమైన చీకటి ఆవరించినప్పటికీ అందులో నుండి కృపా సువార్తకు ద్వారం తెరవబడింది. కనుక మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా, ఎంత దట్టమైన చీకటి మనల్ని చుట్టుకుంటున్నా, అందులో నుంచి దేవుడు ఒక నూతన కార్యం చేస్తాడనేటువంటి నిరీక్షణతో మనం నింపబడాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. కనుక ఆయనపై విశ్వాసం ఉంచి మనం ముందుకు కొనసాగాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.